ఉపాధ్యాయుల సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య. జీవో 317తో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మహా విజ్ఞాపన సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. గవర్నమెంట్ మేము కొత్త విధానాన్ని ఫాలో చేస్తామని ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా టీచర్స్లో ఒపీనియన్ ఎవరిని తీసుకోలేదు, యూనియన్స్ ఒపీనియన్ తీసుకోకుండా ఆ కమిట్మెంట్ చేశారు. పాత గవర్నమెంట్ ఆ విధంగా చాలా ఇష్యూస్లో టీచర్స్ను బాగా 317 కానీ వేరే అన్ని ఇష్యూస్లో కూడా చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఈ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేసి మేము టీచర్ల సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి అందులో ఈ ఓపీఎస్ విధానం కూడా ఒక అజెండా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధానం దాన్ని కూడా ఇప్పుడు 2 years అయిపోయింది. అయినా కానీ ఇంతవరకు దీని మీద ఏమి డిసిషన్ తీసుకోమని చెప్పి పిల్లలను మంచిగా చదివించి మంచి వాళ్ళ పౌరులు చేసే టీచర్లను ఈ విధంగా గవర్నమెంట్స్ సతాయించడం చాలా దురదృష్టం. ఏ స్టేట్లో కూడా ఈ విధంగా లేదు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ కొత్త విధానం బాగలేదని రిప్రజెంటేషన్ రాగానే ఆ యాక్ట్ను అమెండ్ చేశారు. తర్వాత ఈ స్పెషల్గా ఈ పీరియడ్లో అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు 57th ఈవో తీసుకొచ్చి మీరందరూ దీనికి అమలు చేయమని చెప్పారు. తర్వాత కోర్టు కూడా పోయింది, కోర్టు చెప్పింది. అంటే ఎన్ని విధాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన మాటలు వినట్లేదు, కోర్టు చెప్పిన మాటలు కూడా వినట్లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ను మనం కంపల్సరీగా అందరం కలిసి ఒకటే ఈ పాయింట్ మీద కొట్లాడి ఇది సాధించే వరకు మేము ఎమ్మెల్సీలకు తర్వాత ఎమ్మెల్యేస్ కూడా చెప్పి మా ఎమ్మెల్యేస్ కూడా చెప్పి అసెంబ్లీలో కౌన్సిల్లో ఈ ఇష్యూను స్పెషల్గా ప్రస్తావిస్తాము. తర్వాత గవర్నమెంట్ను అన్ని విషయాలుగా కార్నర్ చేసి ఇది సాధించే వరకు మీ వెంబడి మేము ఉంటాము.